ఇప్పుడు మనం పరిపాలన అధికారులను చూస్తాం. అధికారులు తర్వాత శాఖలు అనేటువంటివి చూస్తాం. ముఖ్యమైన శాఖలు వీళ్ళ కాలంలో ఉన్నటువంటి అధికారులు. పరిపాలన అంశాల్లో శాఖలు, కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి శాఖలు, అధికారులు అనేటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు మనం చూసేది. ఇక శాఖల్లో గనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ది మనకు మొట్టమొదటిది అట్టహణ అని ఉండేది. అట్టవణ అంటే ఏంటి అని అంటే అట్టవణ అంటే రెవెన్యూ శాఖ. తర్వాత కందాచార శాఖ అంటే సైనిక శాఖని కందాచార అంటారు. అలాగే ఇక్కడ ధర్మాసన అంటే న్యాయస్థానం అన్నమాట. న్యాయస్థానం అంటే న్యాయశాఖని ఏమంటారు అంటే ధర్మాసన అంటారు. సో అట్టవణ, కందాచార, ధర్మాసన. దాని తర్వాత మరి ఇక వీళ్ళందరూ కాక ప్రాడ్వివాకులు అంటే న్యాయమూర్తులు. ప్రాడ్వివాకులు అంటే న్యాయమూర్తులు. ఇక పటేల్ అంటే గ్రామ పెద్ద. పటేల్ అని ఉండేవాడు గ్రామ పెద్ద, అతనే రెడ్డి. తర్వాత తలారి అంటే గ్రామ రక్షకుడు, అది మనకు తెలుసు. ఓకే, సో ఇట్లా ఉండేవాళ్ళు కొంతమంది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే సుంకాధికారి అంటే కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అంటే పన్నులు వసూలు చేసే అధికారిని సుంకాధికారి అనేవారు. తర్వాత సుంక వ్యవహారాధికారి లేదా సుంకాధికారి అనేది. తర్వాత భాండారా అంటే కోశాధికారి. భాండారా అంటే ఎవరు అంటే కోశాధికారి అని ఉండేవాడు అనమాట. తర్వాత ఈ బేగరా అని ఉండేవాడు. బేగరా అంటే వెట్టి సిస్టమ్, వెట్టి అని ఉండేది కదా, దాన్ని కూడా పర్యవేక్షించే అధికారి ఉండేవాడు. బేగరా అని ఉండేది. సో ఇట్లా కొంతమంది ముఖ్యమైనటువంటి అధికారులు వీళ్ళ కాలంలో ఉండేవాళ్ళు. అట్టవణ అంటే రెవెన్యూ శాఖ. తర్వాత కందాచార అంటే సైన్య శాఖ. తర్వాత ధర్మాసన అంటే న్యాయశాఖ. ధర్మాసనం అని ఎక్కడొచ్చినా న్యాయశాఖే. తర్వాత ప్రాడ్వివాకులు, ఇది ఎప్పుడో పూర్వకాలం నుంచి అదే వర్డ్ ఉంది. న్యాయమూర్తులను ప్రాడ్వివాకులు అంటారు. న్యాయమూర్తులు సంస్కృతం వచ్చినప్పటి నుంచి అక్కడే అదే వర్డ్ వాడతారు. పటేల్ అంటే గ్రామ పెద్ద, రెడ్డి అన్నట్టు గ్రామ పెద్ద. తర్వాత తలారి అంటే గ్రామ రక్షకుడు. తర్వాత సుంకాధికారి అంటే పన్ను వసూలు చేసేవాడు. భాండారా అంటే ఎవరు అని అంటే భాండారా లేదా భాండాగారా అనేది, కానీ వీళ్ళ కాలంలో భాండారా అనేది అంటే కోశాధికారిని ట్రెజరర్ని ఏమంటారు అంటే భాండారా. బేగరా అంటే వెట్టి పద్ధతిని, వెట్టి చాకిరి ఉంటది కదా, వెట్టి చాకిరిని పర్యవేక్షించువాడు. వెట్టి చాకిరి కూడా చేయించుకోవడంలో పర్యవేక్షణ ఉండేది. వెట్టి చాకిరి చేయడంలో కూడా పర్యవేక్షణ అనేటువంటిది జరిగేదన్నమాట ఈ కాలంలో. అట్లా శాఖలు, అధికారులు అనేటువంటిది మనం ముఖ్యమైనటువంటి అధికారులని ఇప్పుడు మనం చూసుకున్నాం. దీని తర్వాత మనం సైన్య శాఖను చూద్దాం. సైన్య శాఖ అంటే ఏంటిది అనేది చూద్దాం. ఇక్కడ సైనిక శాఖ ఇంతకుముందే చెప్పుకున్నాం మనం. ఏంటి అని అంటే కందాచార శాఖ అంటాం. ఆ కందాచార శాఖలో మనకు మళ్ళీ సైనిక శాఖలో ఎన్ని భాగాలు ఉన్నాయి అనేటువంటిది చూద్దాం. అయితే సైన్య శాఖకు ముందు మనం ఒకటి చూద్దాం. ఏంటిదంటే భూములు ఎన్ని రకాలు ఉండేది అనేది. అధికారులు చూసాం, అయితే భూములు ఎన్ని రకాలు, వీళ్ళ కాలంలో భూములు ఏంటి అనేది చూసేసి సైన్య శాఖకి వెళ్దాం మనం. సరే, భూములు అనేటువంటి ఎన్ని రకాలు. విజయనగర రాజ్యంలో భూములు 3 రకాలు, ల్యాండ్స్ అన్నమాట. భూములు 3 రకాలు. ఆ 3 రకాల్లో మొదటిది భాండారవాడ గ్రామాలు.
భాండారవాడ గ్రామాలు, భాండారవాడ విలేజెస్ అన్నట్టు, భాండారవాడ గ్రామాలు. రెండోది అమరనాయంకర లేదా అమరంకర గ్రామాలు, అమరనాయంకర లేదా అమరంకర గ్రామాలు. మూడోది మాన్య గ్రామాలు, మాన్య గ్రామాలు, మాన్య గ్రామాలు అని మూడు ఉండేవి. అయితే ఇక్కడ భాండారవాడ గ్రామాలు అంటే రాజు ఆధీనంలో ఉండే భూములు, రాజు అంటే లేదా చక్రవర్తి ఆధీనంలో ఉండే భూములు. ఇతని ఆధీనంలో ఉంటే అతని పర్సనల్ ఖర్చులకు కూడా కావాలి కదా, మన వాళ్ళకు కూడా కావాలిగా. సో కాబట్టి రాజు లేదా చక్రవర్తి ఆధీనంలో ఉండే భూములు. తర్వాత అమరంకర గ్రామాలు అంటే అమర నాయంకర సైన్యానికి ఇవ్వబడినటువంటి గ్రామాలు. అమరనాయంకర్లు అనేటువంటి సైన్యం ఉండేవాళ్ళు, వాళ్ళకి ఇవ్వబడే గ్రామాలు. అమర నాయంకర సైన్యానికి, అమర నాయంకర సైన్యానికి ఇవ్వబడే గ్రామాలు, అమర నాయంకర్లకు ఇవ్వబడే గ్రామాలు. మాన్య గ్రామాలు అంటే ఇక దానంగా ఇవ్వబడిన గ్రామాలు, దానంగా ఇవ్వబడిన గ్రామాలు. మాన్య గ్రామాలు అంటే ఏంటిది? దామన్. ఈ అమరనాయంకర సైన్యానికి అంటే రాజు చక్రవర్తి ఆధీనంలో ఉండేవి భాండారవాడ, ఆయన ఆధీనంలో ఉంటాయి, ఆయన పర్సనల్ ఖర్చులకి, తర్వాత ఆయనకు ఆయన ఫ్యామిలీలను మొత్తం అంతా మెయింటైన్ చేయడానికి ఉపయోగపడేది భాండారవాడ. అమరంకర ఆయన సైన్యాన్ని, మళ్ళీ ఆయన పర్సనల్ సైన్యం ఉంటుందిగా, దాన్ని కూడా మెయింటైన్ చేయడానికి. అమరంకర గ్రామాలు అంటే అమరనాయంకర సైన్యానికి ఇవ్వబడే గ్రామాలు. వీటికి అమరనాయంకర్లకు ఈ గ్రామాలు ఇస్తారు. వాళ్ళు ఆ గ్రామాలను వాళ్ళు పోషిస్తూ ఆ గ్రామాల నుండి పన్నులు వసూలు చేసి ఆ సైన్యాన్ని, అంటే సేమ్ కాకతీయుల కాలంలో నాయంకర సైన్యం ఎట్లనో ఇక్కడ అమరనాయంకర సైన్యం, వాళ్ళ నాయంకర సైన్యాన్ని అక్కడ మచ్చుకు మచ్చు ఇక్కడ దించి అమరనాయంకర సైన్యం అని పేరు పెట్టారు. అయితే సేమ్ కొన్ని గ్రామాలకు ఇట్లా నాయకులు అని ఉంటారు, వాళ్ళు పన్నును వసూలు చేసుకొని సైన్యాన్ని మెయింటైన్ చేసి మిగిలిన డబ్బులు ప్రభుత్వానికి పన్నుగా కడతారు అమరనాయంకర్లు. సో అమరనాయంకర గ్రామాలు. ఇక మాన్య గ్రామాలు అంటే ఏంటి అంటే దానంగా ఇవ్వబడిన గ్రామాలు. మాన్య గ్రామాలు మనకు మూడు గ్రామాలు ఉంటాయి. ఒకటి దేవగ్రామాలు అంటారు. దేవగ్రామాలు అంటే దేవాలయాలకు దానంగా ఇచ్చినటువంటి గ్రామాలు, దేవాలయాలకు దానంగా ఇవ్వబడిన గ్రామాలు. దేవగ్రామాలు అంటారు. ఏమంటారు? దేవగ్రామాలు. ఇక తర్వాత అగ్రహార భూములు లేదా బ్రాహ్మణ ఇప్పుడు ఇక్కడ మాన్య భూములు, భాండాగార గ్రామాలు, తర్వాత అమరంకర గ్రామాలు, మాన్య గ్రామాలు అని కొన్ని గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలే ఉండేటి అనమాట. లేదా భూములు అని కూడా అంటారు. భాండారవాడ భూములు, లేకపోతే అమరంకర భూములు, మాన్య భూములు. తర్వాత దేవగ్రామాలు లేదా దేవభూములు. బ్రాహ్మణ గ్రామాలు అంటే ఏంటి? ఇవి అగ్రహారాలు అన్నట్టు, అగ్రహారాలకు ఇచ్చే గ్రామాలు. అగ్రహారం అంటే ఒక ఊరంతా గ్రామంగానే ఉంటది, కాబట్టి ఒక ఊరు మొత్తం బ్రాహ్మణ వాడనే ఉంటుంది. ఇంకా వాళ్ళు ఎక్కడ ఎవరు ఉండరు, ఇక్కడ బ్రాహ్మణులు మాత్రమే ఉండేటువంటి వాడలు, గ్రామాలు అవి. తర్వాత ఉబ్బొళి గ్రామాలు అని ఉండేవి. ఉబ్బొళి గ్రామాలు. ఉబ్బొళి అంటే ఇది కళాకారులకు, సేవ చేసే వాళ్లకు ఉచితంగా ఇచ్చేటువంటి గ్రామాలు. ఎవరెవరికి? కళాకారులకు, తర్వాత సేవ చేయు వారికి, అంటే ప్రభుత్వం నుంచి ఏది ఆశించకుండా సేవ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఇచ్చే గ్రామాలను ఏమంటారంటే, వాళ్ళని గౌరవించి వాళ్ళకి ఇచ్చే గ్రామాలని, మరి వాళ్ళు కూడా బతకాలిగా. సో సోషల్ వర్కర్స్ అనేటువంటి వాళ్ళు ఎప్పుడైనా ఉంటారు, వాళ్ళంటే వాళ్ళకి ఇచ్చేది ఉబ్బడి గ్రామాలు అని ఉండేది. సో ఇట్లా మనకు విజయనగర రాజ్యంలో 3 రకాల భూములు ఉండేటివి అనమాట. 3 రకాల భూములు లేదా గ్రామాలు అనేది గ్రామాలే ఇచ్చేది. దాని తర్వాత ఇక మనం చూసుకుంటే వీళ్ళ కాలంలో ఉన్నటువంటి సైన్య శాఖ ఎలా ఉంది అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. సైన్య శాఖ. సైన్య శాఖని ఏమంటారో ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం, కందార శాఖ అంటాం.
దీన్ని ఏమంటాం? కందార శాఖ. ఈ కందార శాఖలో ముఖ్యంగా దండనాయకుడు ఉంటాడు. దీన్ని మెయింటైన్ చేసేది ఎవరు అంటే దండనాయకుడు అని అంటారు. ఎవరు? దండనాయకుడు. అయితే సైన్య శాఖ మనకు ముఖ్యంగా 2 భాగాలుగా విడిపోతుంది. ఒకటి కైజీత సైన్యం అంటారు. కైజీత సైన్యం, కైజీత సైన్యం అని, తర్వాత అమరనాయంకర సైన్యం అని 2 రకాలుగా డివైడ్ అవుతుంది. అమరనాయంకర సైన్యం, కైజీత సైన్యం, తర్వాత అమరనాయంకర సైన్యం. కైజీత సైన్యాన్నే మనం ఏమంటారు అంటే సిద్ధ సైన్యం, రెడీ ఆర్మీ అన్నట్టు. ఇది ఎప్పుడు కోట దగ్గర ఉంటుంది. విజయనగర సామ్రాజ్యపు కోట దగ్గర హంపిలో ఉండేటువంటి సైన్యం సిద్ధ సైన్యం, కైజీత సైన్యం. ఇందులోనే ఉంది జీతం అని. అయితే ఈ సిద్ధ సైన్యానికి జీతం రూపంలో నగదును చెల్లిస్తారు. జీతం రూపంలో నగదును చెల్లిస్తారు. నగదు రూపంలో జీతం చెల్లిస్తారు. సారీ, ఎట్లా? నగదు రూపంలో, నగదు రూపంలో జీతం చెల్లిస్తారు. అంటే వీళ్లకు అప్పట్లో ఉన్నాయి కదా ఆ కాసులు, వీళ్ళకి ఇస్తారనమాట. ఆ నగదు రూపంలో ఇస్తారు. ఇక అమరనాయంకర సైన్యం అంటే కొంతమంది అమరనాయకులు అని ఉంటారు. అమరనాయక్స్, అమరనాయకులు. వీళ్లకు కొన్ని గ్రామాలు అప్పచెప్తారు. సేమ్ కాకతీయుల లాగానే, అక్కడ నాయకులు, ఇక్కడ అమరనాయకులు. వాళ్ళ నుంచి పూర్తిగా కాపీ కొట్టి పెట్టారు ఇక్కడ, అంతే, ఏం లేదు. కొన్ని గ్రామాలు వీరికి అప్పచెప్తారు. 6 నుంచి 7, 6, 7 గ్రామాలు అప్పచెప్తారు. వీళ్ళు ఏం చేస్తారు అంటే అమరనాయకులు అమరనాయంకర సైన్యాన్ని పోషిస్తారు. ఈ గ్రామాల నుండి పన్ను వసూలు చేస్తారు. గ్రామాల నుండి పన్ను వసూలు చేస్తారు. పన్ను వసూలు చేస్తారు. వసూలు చేస్తారు. తర్వాత వీరు మరి అమరనాయకులు వీళ్ళ అన్ని గ్రామాల దగ్గర ఉండేటువంటి కొంత సైన్యాన్ని ఏర్పాటు చేసి సైన్యాన్ని పోషిస్తారు. మరి సైన్యాన్ని పోషించాలిగా. వాళ్ళకి ఎలా? మరి వాళ్ళు ఇక్కడ సైన్యంలో కసరత్తులు చేస్తుంటే వాళ్ళ ఇంటికి ఎవరు పెడతారు? కాబట్టి ఆ సైన్యాన్ని పోషించి వాళ్ళకి జీతాలు ఇస్తాడు ఈయనే అమరనాయక్. ఆయనే పన్ను వసూలు చేసి ఆ సైన్యాన్ని పోషిస్తాడు. అయితే కొంత ప్రభుత్వానికి పన్ను కడతాడు. ప్రభుత్వానికి పన్ను రూపంలో చెల్లిస్తారు. ప్రభుత్వానికి పన్ను రూపంలో చెల్లిస్తారు. ఇక అమరనాయకుడు, వీళ్ళ అమరనాయకర సైన్యం అంటే ఏంటిదంటే ఇది ఎప్పుడూ ఉండేటువంటి సైన్యం. ఇక యుద్ధాలు వచ్చినప్పుడు అంటే ఎమర్జెన్సీ పీరియడ్లో వీళ్ళు ఎమర్జెన్సీలో యూజ్ అయ్యేటువంటి సైన్యం, గుర్తుపెట్టుకోండి. అంటే బాగా అవసరం వచ్చినప్పుడు, యుద్ధాలు అయినప్పుడు అమరనాయంకర సైన్యం ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో అమరనాయంకర సైన్యానికి ఎప్పుడు పనే ఉండేది. ఎందుకంటే ఆయన ఎప్పుడు యుద్ధాలు చేశాడు, మొత్తం ఉన్నంత కాలం యుద్ధాలు చేశాడు. కాబట్టి అమరనాయంకర సైన్యానికి అసలు రెస్ట్ లేదు. మిగతా వాళ్ళ కాలంలో కొన్ని బుక్కరాయలు కూడా బాగానే చేస్తాడు. మొదటి బుక్కరాయలు యుద్ధాలు బాగానే చేస్తాడు. సో అట్లా మిగతా వాళ్ళు అంత పెద్దగా యుద్ధాలు ఏం చేయలేదు. కానీ వీళ్ళ కాలంలో మాత్రం అమరనాయంకర సైన్యం ఎప్పుడు బిజీగా ఉండేది అనమాట. సో అట్లా వీళ్ళ యొక్క సైనిక శాఖ అనేటువంటిది ఇక్కడ ఉండేది. సైన్య శాఖ ఇట్లా ఉండేది అనమాట. ఇక సైనిక శాఖ తర్వాత మనం వీళ్ళ కాలంలో నేర్చుకోవాల్సినటువంటిది ఏంటి అని అంటే న్యాయశాఖ. ఈ న్యాయశాఖ ఏ విధంగా ఉంది విజయనగర గ్రామంలో, విజయనగర సామ్రాజ్యంలో అని అంటే ఇక్కడ ధర్మాసన అంటారు. ఏమంటారు? న్యాయ వ్యవస్థ. ఇప్పుడు మనం చదువుకునేది న్యాయ వ్యవస్థ. ఈ న్యాయ వ్యవస్థ పూర్తిగా దేన్ని బేస్ చేసుకొని, ఏ గ్రంథాన్ని బేస్ చేసుకొని అంటే యాజ్ఞవల్క్య స్మృతి అనే గ్రంథాన్ని ఆధారం చేసుకొని మొత్తం పాటించబడింది. ఈ గ్రంథాన్ని ఆధారం చేసుకొని ఇది న్యాయ వ్యవస్థ నిర్ణయించబడింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే న్యాయ వ్యవస్థ కంప్లీట్ జ్యుడిషియరీ సిస్టమ్ ఫాలోడ్, అనుసరించింది. దేన్ని? యాజ్ఞవల్క్య స్మృతిని అనుసరించింది. ఇక న్యాయస్థానాలను ఏమంటారు అంటే న్యాయస్థానాలను ధర్మాసనాలు అంటారు. ఏమంటారు? ధర్మాసనాలు. ఇంతకుముందే చెప్పాను, న్యాయ వ్యవస్థను ధర్మాసనాలు అంటారు. ఇవి 2 రకాలు ఉంటాయి ధర్మాసనాలు.
ఓకే. సో ధర్మాసనాలు రెండు రకాలు ఉంటాయి. ఏంటిది అంటే ధనోద్భవ, హింసోద్భవ అని ఉంటుంది. ఏంటిది? ధనోద్భవ, హింసోద్భవ. ఇవి సివిల్ కేసుల్ని డీల్ చేస్తాయి. సివిల్ కేసుల్ని డీల్ చేస్తాయి ధనోద్భవ అనేటువంటి కోర్టులు. హింసోద్భవ అంటేనే హింస అనే కనబడుతుంది. అవి క్రిమినల్ కేసుల్ని డీల్ చేస్తాయి. క్రిమినల్ కేసుల్ని డీల్ చేస్తాయి. ఇట్లా ధనోద్భవ, హింసోద్భవ అనేటువంటివి ఉంటాయి. ఇక పనిష్మెంట్స్ ఎలా ఉంటాయి అని అంటే పనిష్మెంట్స్ని, ఇది విష్ణుకుండిన కాలం నుంచి నడుస్తున్నటువంటి పనిష్మెంట్స్, వీటిని దివ్యలు అంటారు. అందరూ వేసేటువంటి, దాదాపు అన్ని రాజ్యాలు వేసినటువంటి శిక్షల్ని దివ్యలు అంటారు. అయితే బ్రాహ్మణులు మాత్రం తప్పు చేస్తే గుర్తుపెట్టుకోండి, బ్రాహ్మణులు తప్పు చేస్తే మాత్రం చాలా సివియర్ పనిష్మెంట్స్ ఉండేది. సో కాబట్టి బ్రాహ్మణులను కూడా తప్పు, వాళ్ళకి అత్యంత ఉన్నతమైన విలువిచ్చేది కాబట్టి తప్పులు చేస్తే మాత్రం సివియర్ పనిష్మెంట్స్ ఉండేది. దివ్యలు ఒక్కొక్కసారి ఇక హింసోద్భవకి వెళ్ళాడంటే దాదాపు మరణ శిక్షలే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇది న్యాయ వ్యవస్థ. ఇంతకంటే ఎక్కువగా వీళ్ళ కాలంలో న్యాయ వ్యవస్థ ఏమీ తెలియట్లేదు. సో ఇది విజయనగర పరిపాలన యొక్క మొత్తం న్యాయ వ్యవస్థ, తర్వాత సైన్య వ్యవస్థ, తర్వాత పరిపాలన.